ఓకే, హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్లో మనకి ఎన్ని వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి చాలామంది రీసెంట్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే బ్రదర్ ఇట్లా మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో బట్ మాకు ఒక ఐడియా ఉండాలి కదా, పలానా ఇన్ని వ్యూస్ వస్తే మాకు యూట్యూబ్లోకి యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు మాకు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి ఈ వీడియోలో నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అసలు వీడియో అర్థం కాదు. సో జాగ్రత్తగా నేను చెప్పే పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు రేపు ఫ్యూచర్లో ఎన్ని వ్యూస్కి అమౌంట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇక వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీరు ఏ ఛానల్ నుంచి చూస్తున్నారో మీ ఛానల్ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను తెలుసుకుంటాను మీది ఏ ఛానల్ నుంచి వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి యూట్యూబ్లో వ్యూస్ని బేస్ చేసుకొని మనకి డబ్బులు అయితే రావు. అంటే ఇప్పుడు మీకు 1,00,000 వ్యూస్ వస్తే ఇంత డబ్బులు వస్తాయి అని పర్టికులర్గా ఉండదన్నమాట. బట్ ఎస్టిమేషన్ అయితే చెప్పవచ్చు, అది నేను చెప్తాను. మనకి ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసామనుకోండి. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నా వీడియో ఓపెన్ చేశారు, స్టార్టింగ్లో ఒక యాడ్ వచ్చి ఉంటుంది మీకు. ఓకేనా? ఆ యాడ్ రావటం వల్ల మనకి యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడు. బేసిక్ ఏంటంటే కంపెనీ వాడు యూట్యూబ్కి ఇస్తాడు. యూట్యూబ్ వాడు ఏంటంటే మనకు ఒక 55% ఇచ్చేసి యూట్యూబ్ వాడు ఏంటంటే ఒక 45% తీసుకుంటాడు. సో అట్లాగా మనకి డబ్బులు అనేది వస్తాయి. అంటే మన వీడియో మీద వచ్చే యాడ్స్ని బేస్ చేసుకొని మనకి డబ్బులు వస్తాయి. అది ఎక్కువ తక్కువ అంతా కూడా వీడియో మీద వచ్చే యాడ్స్ని బేస్ చేసుకొని వస్తాయి అనమాట. ఇవన్నీ చెప్పినా మీకు కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. మీకు ఎస్టిమేషన్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు $1 అంటే $82 అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ అనేది మనకి డాలర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి 1000 వ్యూస్ కానించి 4000 వ్యూస్ లోపు ఎంత వచ్చినా కానీ $1 వస్తుంది. మినిమం $1 వస్తుంది. అంటే కొంతమందికి 1000 వ్యూస్కి $1 వస్తుంది, కొంతమందికి ఏంటంటే 4000 వ్యూస్కి $1 వస్తుంది అనమాట. సో అట్లాగా యావరేజ్గా ఏంటంటే 4000 వ్యూస్కి $1 వేసుకున్నా కానీ మనకేంటంటే ఒక $100కి పే అవుట్ ఇస్తారు కదా. సో మనకి $100 రావాలి అని అంటే మినిమం మనకు ఒక 1 మిలియన్ వ్యూస్ రావాలి. 1 మిలియన్ వ్యూస్ అంటే 10 లక్షల వ్యూస్ అన్నమాట. సో మీకు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఇదంతా అయిన తర్వాత ఒక 1 మిలియన్ వ్యూస్, 10 లక్షలు 11 లక్షల వ్యూస్ వస్తే మీకు $100 వస్తాయి. $100 అంటే ఇప్పుడు $1 వచ్చేసి $82 కదా. $100 అంటే 8,200. 8,200 మీ అకౌంట్లోకి రావాలి అని అంటే మీకు 10 లక్షల వ్యూస్ నుంచి 11 లక్షల వ్యూస్ మీ ఛానల్కి రావాలి. అప్పుడే మీకు పేమెంట్ అనేది వస్తుంది. అయితే ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా అనేది ఉండదు. ఒక 85% అయితే నేను చెప్పిన ఈ అనాలిటిక్స్ అయితే మ్యాచ్ అవుతాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు 11 లక్షల వ్యూస్ దగ్గరలో ఉన్నారు, మీకు ఎంత పేమెంట్ వచ్చింది ఇప్పుడు వరకు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమందికి ఏంటంటే 10 లక్షల వ్యూస్ లోపే $100, $150, $200 కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా 1000 వ్యూస్ వస్తే $1 వచ్చే వాళ్ళు ఉన్నారు, 4000 వ్యూస్ వస్తే $1 వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని కేటగిరీస్ని బేస్ చేసుకొని మనకి రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అట్లా మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి అని అంటే 10 లక్షల వ్యూస్ నుంచి 11 లక్షల వ్యూస్ దాకా వస్తే మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి ఛానల్ అయినా సరే. ఓకేనా? సో ఎవరు చూడని కంటెంట్ అయినా, అందరు చూసే కంటెంట్ అయినా, ఏ ఛానల్ అయినా సరే మీకు 11 లక్షల వ్యూస్ రావాలి. 11 లక్షల వ్యూస్ వచ్చాయి అని అంటే కనుక ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది అయితే వస్తుంది. ఆ లోపు మీకు వెరిఫికేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. వెరిఫికేషన్స్ ఇవన్నీ చేసుకుంటే మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే 11 లక్షల వ్యూసే కదా బ్రో, ఇప్పుడు నా షార్ట్ వీడియోకి ఆల్రెడీ ఒక 5 లక్షల వ్యూస్ వచ్చింది, ఇంకొక 6 లక్షల వ్యూస్ వస్తే సరిపోద్దా అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు. షార్ట్ వీడియోస్ కాదు, లెంతీ వీడియోస్. ఇప్పుడు నేను చేశాను కదా వీడియో, ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చింది అనుకోండి. ఇలాంటి వీడియోస్ మీద మీకు వ్యూస్ రావాలి. ఓకేనా? షార్ట్ వీడియోస్ అంటే ఎలాంటి వాళ్ళకైనా వస్తాయి. అండ్ షార్ట్ వీడియోస్కి రెవెన్యూ ఎంత వస్తుంది అనేది మీకు లైవ్ ప్రూఫ్లో ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. సో కొంచెం వాటి కోసం అయితే వెయిట్ చేయండి. లెంతీ వీడియోస్ చేసి ఆ లెంతీ వీడియోస్లోనే ఒక 11 లక్షల వ్యూస్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే ఒక వీడియోకి 11 లక్షల వ్యూస్ రావాలా, వీడియోస్ అన్ని మీద కలిపి 11 లక్షల వ్యూస్ రావాలంటే వీడియోస్ అన్నిటి మీద కలిపి 11 లక్షల వ్యూస్ రావాలి. ఓకేనా? వాటన్నిటికీ వస్తేనే మీకు పేమెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఛానల్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్ పేరు లక్ష్మీ వండర్స్ అనమాట. సో ఈమె ఛానల్ ఏంటంటే 1 మిలియన్ వ్యూస్ పైనే ఉన్నాయి, 12 లక్షల సంథింగ్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఈమె రీసెంట్గా ఏంటంటే ఒక 2 months బ్యాక్ పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ సిస్టర్ అయితే $100 సంథింగ్ అమౌంట్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ ఐడియా లేదు, ఒకసారి మీకు కుదిరితే స్క్రీన్ షాట్ అయితే పంపిస్తాను చూడండి స్క్రీన్ మీద. సో పేమెంట్ అనేది ఇంత రిసీవ్ చేసుకున్నారు.
సో ఫైనల్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. 10 లక్షల వ్యూస్ నుంచి 11 లక్షల వ్యూస్ లోపు ఎంత వచ్చినా కానీ మీకు పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఐడి అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవుతూ మెసేజ్ అయితే పెట్టొచ్చు. అండ్ ఛానల్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఛానల్స్ చెక్ చేయించాలన్నా, లేకపోతే మానిటైజేషన్ ఇష్యూస్, ఐడి వెరిఫికేషన్, ఇట్లా వెరిఫికేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఐడి కనిపిస్తుంది చూడండి. ఓకేనా? అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.